హల్లెలూయా. నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. సిలువలో సాపిన రెక్కల నీడలు, సురక్షితముగా నన్ను దాసితివా. సిలువలో సాపిన రెక్కల నీడలు, సురక్షితముగా నన్ను దాసితివా. కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నిటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, నన్ను విడవక ఎడబాయక దాసితివా ఈ చేతి నీడలు, యేసయ్యా ఈ చేతి నీడలు. ఉన్నత పిలుపుతో నన్ను పిలసి నీ ఉన్న చోటున నేనుండుటకై, ఉన్నత పిలుపుతో నన్ను పిలసి నీ ఉన్న చోటున నేనుండుటకై, పిలుపు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా, నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. నన్ను విడవక ఎడబాయక దాసితివా నీ చేతి నీడలు, యేసయ్యా నీ చేతి నీడలు. హల్లెలూయా. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాను. యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడంట పిలాతు. సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టి, సైనికులు కిరీటం అల్లి ఆయన తల మీద పెట్టారన్నమాట. యోధారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి, యోధారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. యూదుల రాజా నీకు శుభమని అరచేతులతో కొట్టారంట, అరచేతితో కొట్టారంట. అంత హింస, ఎంతో హింస పెట్టారు దేవుణ్ణి, యేసయ్యని. అంత హింస ఎవరి కొరకు, మన కొరకు పడ్డాడు మాట దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని, ఇతని అందు ఏ దోషము నాకు కనపడలేదని చెబుతున్నాడు అన్నమాట పిలాతు. కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వస్తున్నానని వారితో అనేను.
ఆ ముండ్లు కిరీటమును యోధారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. ఈ మనుషుడు, ఇదిగో ఈ మనిషి అని వాళ్ళతో చెప్పాడు. వాడు తీసుకొచ్చాడు వాళ్ళెదుటికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువేయమని సిలువేయి అని కేకలు వేశారు. పిలాతు ఆయనందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువేయుడని వారితో చెప్పాను. ఏ దోషము నాకు కనపడలేదు ఆయనలో సిలువేతకి, అందుకని ఆయన మీరే తీసుకెళ్ళి సిలువేయండి అని చెప్పాడమాట. దేవుని స్తోత్రం. అందుకు యూదులు, మాకిక నియమము కలదు, మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడని తని ఇతడు చెప్పుకొనేను. దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కనుక ఆ నియమము చొప్పున ఇతడు సావాలేనని అతనితో చెప్పి ఆ మాట అన్నాడు కదా. ఆ మాట ప్రకారం ఈయన సావాలేనని చెబుతున్నారన్నమాట. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడ్డాడంట పిలాతు. దేవుని స్తోత్రం. తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడ నుండి వచ్చుతని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు ఎరగవా అని ఆయనతో అన్నాను. అంటే నీకు సిలువ వేయాలని అధికారం ఉన్నవాడిని నేను వేయగలను, నాతో మాట్లాడవా అన్నాడు మాట. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. పైనుంచి ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకే అధికారం ఉన్నదని చెబుతున్నాడు అనమాట. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. నన్ను నీకు అప్పగించిన వానికి మరెక్కువ పాపం కలదని చెబుతున్నాడు అనమాట యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నించాడు. ఈయన్ని విడుదల చేయాలని ప్రయత్నించాడు. కానీ యూదులు, నీవు ఇతన్ని విడుదల చేస్తావా? కస్తూరునకు స్నేహితుడు కావు, ఇతన్నే సిలువైకుండా విడుదల చేసావనుకో కస్తూరుడికి నువ్వు స్నేహితుడు కావు అన్నారు. అంటేను అప్పుడు పిలాతు తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కస్తూరునకు విరోధముగా మాట్లాడుతున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరసిన స్థలమందు న్యాయపీఠం మీద
కూర్చుండెను. ఎబ్రీ భాషలో ఆ స్థలముకు గపతా అని పేరు. గపతా అని పేరంట. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినం. ఆ దినం పస్కాను సిద్ధపరచు దినం అంటారు. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. ఉదయం 6 గంటలు కావచ్చిందంట. దేవుని స్తోత్రం. ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కస్తరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. ప్రధాన యాజకులను క్రైస్తవులు తప్ప వేరొక రాజు మాకు లేడు అంటున్నారన్నమాట వాళ్ళు. దేవుని స్తోత్రం. అప్పుడు సిలువ వేయబట్టకై అతడు ఆయనను వారికి అప్పగించెను. సిలువ వేయబట్టకి వాళ్ళకి అప్పగించాడన్నమాట. ఇక పిలాతు, మీరే వెళ్ళి వేసుకోండి అని వాళ్ళకి అప్పగించేసాడన్నమాట. దేవుని స్తోత్రం. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకుని కపాలస్థలమను చోటికి వెళ్ళెను. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆ వైపున ఒకరిని, కుడివైపున ఆ వైపున ఒకరిని, ఈ వైపున ఒకరిని, మధ్యన యేసుని సిలువేసిరి. అప్పుడు పిలాతు, యూదుల రాజువైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించాను. యూదుల రాజు అని రాయించి పైన విలాసం కట్టించారన్నమాట ప్రభు శిలువుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిలువ మీద పెట్టించాను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెనంట. అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలో వ్రాయబడేను గనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి. యూదుల్లో అనేకులు దాన్ని చదివారంట. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్లు వ్రాయుము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, యూదులు రాజా అని రాయొద్దు అంటున్నారన్నమాట. పిలాతు, నేను వ్రాసితను నేను రాసిందేదో రాశాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది
పైనుంచి కిందకే నెయ్యబడింది మాట. దేవుడి స్తోత్రం. వాక్యం దేవుని దించుగాక. ఆమేన్.